రాజా ఏమో మెసేజ్లు పెడతావు ఏంది? అదే రవి నడుతేమో నిన్ను అడుగుమంటాడు. సిగ్గైతుంది నాకు. కాదు అవరు రవి నడుతేమో నిన్ను అడుగుమంటాడు. నేను ఎండి తోటి కొట్లాడుతున్నాను. ఇగో నేను నీకు ఎంత అమౌంట్ కంపెనీ ఇవ్వాలో రవితో సైన్ పెట్టించుకో. సైన్ పెట్టిన నేను పెడతా కదా. నెక్స్ట్ రవి దగ్గర ఇంట్రెస్ట్ అడుగు. రవి ఒకవేళ ఇయ్యలేకపోతే నేను ఇంకా వరస్ట్ కండిషన్లు ఉన్నా. నువ్వు ఉన్నావు మరి. అరే నేను నీకు గిఫ్ట్ అమౌంట్ కి ఇంట్రెస్ట్ ఇచ్చిన రాజా, ఏం చెప్పాలి? నువ్వు నన్ను ఇంట్రెస్ట్ అంటే గలీజ్ అనిపిస్తుంది నాకు. కాదా మరి ఇప్పుడు నాది కూడా కాదు, నాది అడుగుతాను. ఇప్పుడు రవి గారు నేను ఇవ్వలేను, ఇప్పుడు కంపెనీ పరిస్థితి బాగాలేదని వాడు ఆన్సర్ చెప్తే ఇప్పుడు ఇద్దరం సగం సగం చేసుకోవాలి కదా ఎట్లనా. అయితే నేను రజిత వాళ్ళకి పక్కన వాళ్ళకి ఆపుకుంటా. వాళ్ళు నేను చెప్తే ఇంటర్ మాట. రవి గారు సగం సగం ఇవ్వాలి కదా, వాడు నీది ఇచ్చేస్తాడు. వాడిని చెప్పినా కూడా క్లియర్ గా. వానికి అది కూడా అబ్బాయి మీరు సీక్రెట్ గా మస్తు పనులు చేస్తారు, ఇది కూడా అది చేసేసుకో. ఆడు 1,00,000 తీసుకున్నాడు. మా పెళ్ళ 35,000 కావాలంటుంది, సంపుతుంది స్కూల్ ఫీజు కి. 1,00,000 తీసుకొని టీవీ కొనుక్కున్నాడు. 4 సంవత్సరాలు పెట్టుకుని సిక్కుంది ఆదానికి. ఆయనకేమో పైసలు వచ్చినాయి కోట్లు. ఒకసారి ఇవ్వమని ఇంట్లో ఫోన్ చేసి 35,000 ఇవ్వమను. రాజా ఆడు ఎత్తుకెళ్ళిపోయాడు కంపెనీ. నేను కామ్గున్నా, ఎందుకు రా గొడవ అన్నా. ఆడు ఇజ్జత్ తీసుకోవాలనుకుంటే మొత్తం ఊరంతా ఆడికి తీసుకుంటాడు పాగలగాడు. నువ్వు చెప్పు ఇప్పుడు నా క్యారెక్టర్ ఊరంతా క్యారెక్టరా కాదా? కాదా మరి నేను ఒకటి చెప్తాను. నాది ఊరంతా చెప్పుకునే క్యారెక్టరా కాదా? రవిని పక్కన పెట్టాం మరి. నేను ఎప్పుడైనా కానీ ఏ టైంలో సిగరెట్ కి మా ఇంటికి వచ్చినావా లేదా? అదొక్కటే మాట చేసినాను. నువ్వు చాయ్ సిగరెట్ కోసమే మనం దోస్తులైనమా లేదా? నువ్వు నేను కుక్కల హోటల్కి వెళ్ళి మా వైఫ్ లవ్ స్టోరీ కూడా చెప్పినా, నువ్వు పెళ్లికి కూడా రాలే. అవును, కరెక్టా కాదా? అవును. దాని తర్వాత నువ్వు చెత్త కంపెనీలో జాయిన్ అయినావు. అవునవును. దాని తర్వాత నేను ఏం రాజా ఎయిర్ ఇంజన్స్ లో పనిచేస్తున్నా అంట అని చెప్పినావు అని చెప్పి నేను నీకు చెయ్యాలంటే చెయ్యి బై నేను నేర్పిస్తా అని తీసుకున్నానా లేదా? అవునవును. అంతే కదా, చాలు. ఇంకేమవుతున్నా అయితే నేను కూడా అడిగేది నువ్వు కూడా చెప్పాలి కదా వారు. ఇప్పుడు నాకు ఇంకేమొద్దు బై. కాదా ఎంత ఇరిటేట్ చేసినావు. సింప్లెక్స్ మిషన్ అయ్యేటప్పుడు ఒక్కొక్కడు శ్రీదత్త గారు ఎట్లా కట్ అయ్యిండు, నువ్వు ఎట్లా కట్ అయినావు. రవి గారు పాలిటిక్స్ బయట చెప్తే ఇజ్జత్ ఇదే పోతుంది, నాదేం పోతుంది. కాదా మరి నా దగ్గర నా మీద ఉన్న నెగిటివ్స్ నీకు ఉన్నాయి అని నాకు అర్థమైపోయిందా మరి. కానీ నేను ఎప్పుడైనా కాదు నువ్వు నువ్వు మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు చాలా బాగా చూసావు. కాదా మరి నేను ఎప్పుడైనా నువ్వు సింప్లెక్స్ మెషిన్ దగ్గర నీ క్యారెక్టర్ చూపిస్తే నేనే షాక్ ఈయనేమో తమ్ముడు అనుకోని అన్ని సీక్రెట్లు ఈయనకి చెప్పి చచ్చిపోతే నాకు రవి గారి పైసలు ఇయ్యడరా మా ఇంట్లో ఇప్పిరా అని నీకు చెప్తే నువ్వు పోయి ఆయన సంకల చేరి మీకు అర్థమన్నీ నీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో నాకు అర్థమవుతుంది. రాజా మొన్న రాజస్థాన్ కి వెళ్ళినావా లేదా? నువ్వు ఎక్స్క్యూజే లేదు, వరస్ట్ అన్నమాట అది. కాదు అంతకంటే వరస్ట్ లేదు. వాడు నువ్వు ఒక మాట నా మాట విన్నాక నువ్వు డిసిషన్ తీసుకోమరు ఏదైనా. నేను దానికి కట్టుబడి ఉంటా 100% కట్టుబడి. నాకు మా సిస్టర్ ఆమె ఇల్లు చేంజ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది, కొంచెం పైసలు కావాలంటుంది. అది ఇది అంటే నాకు పైసలు లేవు బై కంపెనీలో అని ఎన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఇస్తలేడు, ఏమి ఇస్తలేడా మరి బై. అయితే ఇయ్యకపోతే నేను ఇట్లా రాజస్థాన్ లో ఉన్నది భయ అంటే నువ్వు అడుగు రవిని. ఒక 2 నిమిషాలు రాజా ఇంటాను గానీ ఒక చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమ్మా. నేను అడిగినాక నువ్వు అడుగునన్నా నేను చెప్తా. కాదు కృష్ణ గారు ఒక నిమిషం మాటలు కాదు నా మాట నేను చెప్తాను. నీ మాట ఇప్పుడు రాజస్థాన్ ఒక ఇష్యూ నడుస్తుంది. కృష్ణ గారు నాకు రాదని చేతులు కట్టుకొని కూర్చున్నాడు, బ్రాకెట్ ఇరగదెంగినరు. అక్కడి నుంచి ఫోన్ చేసి నన్ను కుక్క బూతులు తిట్టారు. అయితే నీకు తెలియదని నువ్వు మీ నాయన శివుని దగ్గర పోతాడు, శివుని మీద ఒట్టేసి చెప్పు భయ్. నాకు శివుని మీద ఒట్టేసి చెప్పేసి శివుని మీద ఒట్టేసి చెప్పు. కృష్ణ గారికి సంఘం రవి గారు కావాలని నేను అక్కడి నుంచి జరపడానికి కావాలని పాలిటిక్స్ ఆడి సంఘం పైసలన్నీ వాళ్ళు నువ్వు ఎవరి మీద అయితే నువ్వు నమ్ముతున్నావు వాళ్ళ మీద. అరే శివుని మీద ఒట్టే మీ నాయన
మీ నాయన రోజు కాదమ్మా గుడికి భయ్. వెళ్ళే శివుడి మీద ఒట్టేసి చెప్పు. అమర్ అదే పై అంటున్నా రాజస్థాన్ భయ్, స్టోరీ నేను నాకు అదే తెలియనే చెప్తా తెలియదు అని చెప్పు. కాదమర్ భయ్, నేను అదే రాజస్థాన్ చెప్తున్నా. కాదు, రాజస్థాన్ కృష్ణ గారి స్టోరీ నాకు తెలియనే తెలియదు.